హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాను చూసారా. నాకు స్కిల్స్ అనడమే రాదు, ఇంకా మీకు ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించేస్తుంది చెప్పండి. అల్లుడి పేరు సామలింగం అని వినే ఉంటారు మీరు. అది నాకే రాదు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంక మీకు ఎలా చెప్తాను చెప్పండి. అయినా అయినా నేను ట్రై చేస్తాను. మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారో విత్ పీపుల్స్, విత్ అన్నోన్ పర్సన్స్, విత్ ర్యాండమ్ పర్సన్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తారో అనేది నేను మీకు ఈరోజు నేర్పిస్తాను అనమాట. నాకు ఎలా ఎంత ధైర్యం వచ్చింది అంతే. ఇంకా మనం వీడియోస్ రోజు పెడుతున్నాం కదా, అంటే ఆ ధైర్యమే అనుకోండి. వీడియోస్ రోజు పెట్టినందుకే నేను ఈ ఐడియాకి వచ్చా, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిద్దామని. అది ఈరోజు మీకు నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాను. కంటిన్యూ అవ్వండి. అయితే కమ్యూనికేట్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఎవరంటే నీ ఫ్రెండ్కి ఫ్రెండ్, అంటే నీ ఫ్రెండ్ కాదు, నీ ఫ్రెండ్కి ఫ్రెండ్. నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ ఎవరు అవుతారు? నీ ఫ్రెండే అవుతాడు. అది ఎప్పుడు నువ్వు కమ్యూనికేట్ చేస్తే ఆడితో నువ్వు ఒకవేళ కమ్యూనికేట్ చేస్తే నీ ఫ్రెండ్ అవుతాడు. ఎవడు? నీ ఫ్రెండ్కి ఫ్రెండ్. అయితే అది ఎలాగవుతాడు? ఫస్ట్ టైం నీ ఫ్రెండ్ వచ్చి ఇది నా ఫ్రెండ్ రా అని అంటే నీకు ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఎవరిని? నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తే నువ్వు హలో బ్రో అంటావు అంతే. దాని తర్వాత నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. నువ్వు సైలెంట్గా అలా నించొని ఉంటావు. అంటే నాకు తెలియదు కదా ఆడు, అంటే వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుకోండి అని. అయితే ఒక టాపిక్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో. అరే శివ సినిమాలో హీరో చిరంజీవిరా అంటాడు నీ ఫ్రెండ్. కాదురా నాగార్జునరా అని నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ అంటాడు అనమాట. అంటే అప్పుడు కొంచెం నువ్వు నాగార్జున ఫ్యాన్ కాబట్టి అప్పుడు నువ్వు అంటావు, అవును బ్రో నాగార్జునే శివ సినిమాలో హీరో అంటే అని. అప్పటి నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ స్టార్ట్ చేస్తావు అనమాట. కమ్యూనికేట్ చేస్తావు అనమాట. అప్పుడు నీ ఫ్రెండ్కి ఫ్రెండ్తో నువ్వు కలిసిపోతావు. అప్పుడు ఏం జరుగుతుంది? నీ ఫ్రెండ్కి నీకు గొడవ అవుద్ది అనమాట. ఒరే ఆడు నీకు ఫస్ట్ టైం కలిసాడు, నేను నర్సరీ నుంచి తెలుసు, నువ్వు నా మాట అన్నావు కానీ ఆడ మాట అన్నావు ఎట్లా అని మీ ఇద్దరు గొడవ అవుద్ది అనమాట. గొడవ అయితే నీ ఫ్రెండ్కి నీకు గొడవ అవుద్ది. గొడవ అయిపోద్దా? గొడవ అయితే మీరిద్దరు మాట్లాడుకోరు. నువ్వు ఇంకా ఎవరితో మాట్లాడడం స్టార్ట్ చేస్తావు? నీ ఫ్రెండ్కి ఫ్రెండ్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తావు అనమాట. అదే ఆ ఫ్రెండ్కి ఫ్రెండ్ నీకు పర్మనెంట్ ఫ్రెండ్ అయిపోతాడు అనమాట. అది కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. అంటే నీ ఫ్రెండ్తో గొడవ ఆడిచి దాని తర్వాత నీ కొత్తగా పరిచయం అయిన ఫ్రెండ్కి ఫ్రెండ్ ఆడితో పరిచయం బాగా పంచుకొని నువ్వు ఆడితో ఫ్రెండ్ అయిపోతావు అనమాట, పర్మనెంట్ ఫ్రెండ్. ఇంకా నీ ఫ్రెండ్ ఉన్నాడు చూడండి, ఆ ఫ్రెండ్ ఏముంచో నీకు లైఫ్లో ఎప్పుడు మాట్లాడు. అర్థమవుతుందా? అది కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. నా దృష్టిలో అదే కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకంటే నా లైఫ్లో జరిగింది అదే అనమాట. ఇప్పుడు దాకా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆడేమొచ్చో నాకు ఆడి ఫ్రెండ్ని నన్ను పరిచయం చేశాడు అనమాట. పరిచయం చేస్తే కంటిన్యూ అవ్వండి. అయితే పరిచయం చేశాడనమాట. పరిచయం చేస్తే నాకు ఆడికి గొడవ అయిందనమాట. ఎవరికి? నాకు నా ఫ్రెండ్కి గొడవ అయింది ఒకరోజు. అంటే అప్పుడు నా ఫ్రెండ్కి ఫ్రెండ్ లేడనమాట. అయితే నాకు ఆడికి గొడవ అయింది. నా ఫ్రెండ్కి నాకు గొడవ అయితే మేము ఇంకా అప్పటి నుంచి 9th క్లాస్ 10th క్లాస్లో గొడవ అయింది. అప్పటి నుంచి మరి మాట్లాడడం మానేసామన్నమాట. మేము మాట్లాడడం మానేసాం. అయితే ఎవరైతే నాకు పరిచయం చేశాడో, ఎవరికైతే నా ఫ్రెండ్కి ఫ్రెండ్, ఆడు నాకు బాగా పరిచయం అయిపోయాడు అనమాట. ఇప్పుడు దాకా ఆడు ఒక సినిమా హాల్లో వర్క్ చేస్తున్నాడు అనమాట. ఫ్రీగా సినిమా చూడడానికి వెళ్ళిపోతాను నేను, ఫ్రీగా. అర్థమవుతుందా? ఫ్రీగా వెళ్ళిపోతాను అనమాట. అది నా రియల్ స్టోరీ జరిగిందనమాట. అదే ఈరోజు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా మీకు నేర్పించాను అనమాట. ఎప్పుడైనా నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ మాట్లాడితే నువ్వు మధ్యలో మాట్లాడక. ఎందుకంటే నీ ఫ్రెండ్కి నీకు గొడవ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఛాన్సులు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఛాన్స్ తీసుకుంటావు ఆ గొడవలు అవ్వడానికి? నువ్వు ఛాన్స్ తీసుకోక. అప్పుడు నువ్వు మాట్లాడకపోవడమే మంచిది, కమ్యూనికేట్ చేయకపోవడమే మంచిది నీ ఫ్రెండ్కి ఫ్రెండ్తో, నా దృష్టిలో. అది మ్యాటర్. అయితే నా కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఎలాగ నచ్చాయో కింద కామెంట్ చేయండి. ఒకరితో కమ్యూనికేట్ తొందరగా చేసికండి, లేటుగా చేయండి. లేటుగా చేస్తేనే మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా కొద్దిగా పెరుగుతాయి. బేగలు చేస్తారనుకోండి, బేగలు చేస్తే మీకు గొడవలు అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకే కొద్దిగా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి ఎవరితో చేసినా. చలో ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. లైట్ వీడియో. ఎంత తొందరగా మీకు ఎవరైనా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారో చెప్పండి? ఎవ్వరు నేర్పించరు, నేను తప్ప. అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా వస్తాయి. ఇంకా ఉన్నాయి, చాలా దాసాం, చాలా దాసాం.
వస్తూనే ఉంటాయి ఇంకా వీడియోస్. రోజు 12 PM మీకు కరెక్ట్గా 12 PM వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తూ ఉండండి. అది మ్యాటర్. గాలి కూడా ఎక్కువైపోయింది. చూసారా ఇక్కడ, చూసారా నిన్న సీఎం వచ్చాడు, మొత్తం చెత్తే ఇక్కడ, మొత్తం గ్రౌండ్ని సర్వనాశనం చేసేసారు సీఎం వచ్చినందుకు. నిన్న భోజనాలు అయ్యాయి కదా ఇక్కడ, మొత్తం గ్రౌండ్ మొత్తం ముచ్చులు కాగితాలు అన్నీ అంతే ఇక్కడ. అంతే ఇక సిస్టమ్ అది. సీఎం వస్తే చాలు చెత్త చెదరం అన్నీ పడిచేయడం. ఇంకేం చేయలేమండి. కానీ వాళ్ళే పిలుచుకొని మొత్తం క్లీన్ చేస్తారు అనుకున్న తర్వాత. కాకపోతే ఈ చెత్త ఒక డస్ట్బిన్ పెట్టుండి బాగుండు అని నా ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.